ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం వాగ్దారి గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఉచిత వైద్య శిబిరంలో సుమారు 800కి పైగా వివిధ విభాగాల్లో వైద్య పరీక్షలు సలహాలు అందించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ అన్నారు. నిబంధనలు పాటిస్తున్న 20 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇచ్చోడ రూరల్ సిహెచ్ రమేష్, నేరేడిగొండ ఎస్ఐ ఇమ్రాన్, వాగ్దారి గ్రామ సర్పంచ్ జాదవ్ విజయ్ కుమార్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, చిన్నారులు, వైద్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఒక విలేజ్ ఊరులో పోయి అక్కడ చైతన్యం చేస్తున్నారు. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు డాక్టర్ గారు ఇక్కడ వచ్చి తంబాకు గురించి అన్నారు. అట్లా పోలీసులో ఏమేమి ఇబ్బంది ఉంటాయి అంటే మీరు అంటే క్రైమ్స్, నేరం ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లా కొత్త నేరం వస్తున్నాయి, దానికి వీళ్ళు చైతన్యం చేస్తున్నారు. నేనంటే జస్ట్ 2-3 నిమిషాలు అంటే అంశాల పైన మాట్లాడతాను. ఫస్ట్ ఏంటి అంటే రోడ్ యాక్సిడెంట్స్. ఇప్పుడు మన జిల్లాలో, మన స్టేట్లో అరైవల్ అయ్యి ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మీ సర్పంచ్ గారు కూడా అక్కడ ఆదిలాబాద్ ఒక రోజు పిలిచి దట్ మీ ఊరులో నో హెల్మెట్ నో ఎంట్రీ ఒక బోర్డు పెట్టాలి, మీరు ఒక తీర్మానం చేయాలి. నా ఊరులో ఎవరైనా బండి నడిపిస్తే వాళ్ళ దగ్గర హెల్మెట్ ఉండాలి. మీ సర్పంచ్ గారు కూడా అప్పుడు హామీ చేశారు. సో ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ పంచాయత్ సెక్రటరీ గారికి దట్ మీ ఊరులో ఒక తీర్మానం చేయండి. దట్ ఊరు నుంచి బయట ఎవరైనా పోవాలి, లేకపోతే ఎవరైనా లోపల రావాలి, బైక్లో వస్తే తప్పకుండా హెల్మెట్ ఉంటే వాళ్ళు లోపల అలౌడ్, లేకపోతే వాళ్ళకి ఎంట్రీ లేదు. మినిమం 1 లక్ష ఫైన్ ఉంటుంది. ఇప్పుడు గుడుంబ ఎట్లా ఉంటుంది అంటే ఏం వేస్తారు, ఈ మట్టి వేస్తారు, చెప్పలు వేస్తారు, ఏమైనా టోపీ దొరికేస్తారు, మళ్ళీ పైన నుంచి కవర్ చేసేస్తారు. ఓపెన్ చేస్తే ఆ కాక్రోచెస్ బయట వస్తుంది. ఉంటాయి అట్లా లేదా? అట్లే ఉంటుంది అండి. నేను కూడా రేడ్ చేశాను. నేను డిఎస్పీ ఉన్నప్పుడు బాగానే రేడ్